సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఏపీలో ఒక పరిణామం చోటు చేసుకుంది. అంటే లోకేష్ గారి ట్వీట్ ఒకటి చూసుకుంటూ వస్తే మనకు అర్థమైపోతుంది. ఒక గర్భిణీ స్త్రీపై గర్భిణిని చూడకుండా వైసీపీ మూక దాడి చేయడం అయితే జరిగింది. సో, ఆ తర్వాత లోకేష్ గారు దాన్ని తీవ్రంగా ఖండించారు. చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ కూడా చేశారు. అసలు ఏం జరిగింది? ఎవరి వైసీపీ మూక? ఎందుకు ఒక గర్భిణీ స్త్రీని చూడకుండా ఆమె మీద దాడి చేశారు? అసలు ఏం జరిగింది సార్? దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు బర్త్‌డే రక్తపాతంతో మొదలైందండి. ఎప్పుడూ మనం కని, విని, ఎరుగనటువంటి రీతిలో ఆ పొట్టేళ్ళు, మేకలు కోసి ఆ రక్తాన్ని చేతులు పూసుకొని, మొహాలు పూసుకొని, జగన్మోహన్ రెడ్డి తాలూకు పోస్టర్స్ పూసుకొని, మరి వెనక ఏం జరిగిందో ఏమో కానీ ఆ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే మాత్రం రక్తసిక్తం అయిపోయింది. మరి దానికి ఎంతమందికి ఎంత ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత కానీ ఒక తిరుపతిలోనే కాదండి, ప్రతి చోట కూడా అదే విధంగా వీళ్ళు వైసీపీ వర్గాల వారు పండుగలు చేసుకోవడం, మతాబాలు ఈ లపాసులు కాల్చడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు కూడా మనకి జరగలేదు. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడి తాలూకు పుట్టినరోజుని ఎక్కడో అసెంబ్లీ హాల్, కమ్యూనిటీ హాల్లోనో ఎక్కడో పార్టీ ఆఫీసులో జరుపుకుంటారు. కానీ ఊరికి వాడవాడికి జరుపుకునేటువంటి విధానం వాళ్ళు తెచ్చి పెట్టుకున్నదే మాట. మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఏమో తెలియదు. ఖర్చు పెట్టుకుంటే పెట్టుకునేయండి, పండగలు చేసుకుంటే చేసుకునేయండి. కానీ ఎప్పుడూ లేని విధంగా నడి రోడ్డు మీద మేకలు పోయడం, గొర్రెలు పోయడం, ఆ రక్తంతో వీళ్ళు వసంతాలు ఆడుకోవడం అది మంచిది కాదు. అది రక్తం సైనే మంచిది కాదు పుట్టినరోజుకి. వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు. కానీ ఇటువంటి నేపథ్యంలో అజయ్ దేవ్ అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఆయన వీళ్ళు మతబారు కాల్చుకుంటారు. మతబారు కాల్చుకుంటే ఎలా ఉంటాయి? మతబారు మామూలుగా ఇది కాకర పువ్వొత్తులు ఇవి కాదు కదా, వెనముద్దులు కాదు కదా. మతబారు అంటే ఇవి బాంబులు, లక్ష్మీ అవుట్లు, లేకపోతే 5 నిమిషాలు పేలయ్యి 10 నిమిషాలు పేలయ్యి కొన్ని ఉంటాయి కదా. ఎవరు ఎక్కువసేపు ఎవరు మతబా అంటే ఎవరు ఈ దీన్ని ఏమంటారు, సేమ్ టపాసులు ఏమంటారు, అవి ఒక 5 నిమిషాల సేపు అలాగా నాన్ స్టాప్గా పేలుతాయి అన్నమాట. ఒకసారి పేలు ఆగిపోయినట్టయితే వాళ్ళు పర్వాలేదు. కానీ అదే పనిగా అంటే ఆ శబ్దంతో శబ్ద కాలుష్యం తట్టుకోలేరు. అందులోనూ నిండు చూడాలి ఏంటంటే కొంచెం అనీజీగా ఫీల్ అయిందన్నమాట. ఏమిటి ఇది అలాగే అదే పనిగా కాల్చుకుంటూ వెళ్ళడం అన్నమాట. వాళ్ళకి ఏముంది వెనక ముందు ఏమి ఆలోచించరు. ఫుల్గా తాగేస్తున్నారు, మత్తులో ఉన్నారు. మత్తులో ఉంటూ ఏదో వాళ్ళ అభిమాన నాయకుడి తాలూకు పేరు తలుచుకుంటూ కేరెతలు కొడుతూ వాళ్ళు అంత జోషులో ఉంటుండగా పాప ఈ సంచారాన్ని అనేటువంటి మహిళ ఏం బాబు అలా మీరు ఇక్కడ చాలా ఆందోళనగా ఉంది. నేను గర్భవతిని కదా, మీరు దయచేసి వెళ్ళి ఆ పక్కన ఎక్కడో కాల్చుకోండి అని చెప్పింది. ఆవిడ ఎక్కువ తప్పు కూడా చెప్పలేదన్నమాట. దానికి వాళ్ళు ఫైర్ అయిపోయి ఎదురు తిరిగారు. ఇందులో ఒక వైసీపీ కార్యకర్త ముందుకు వచ్చి సాహసం చేసి గొంతు నొక్కాడు. గొంతు అమ్మో నాయన అరుస్తూ ఏదో ఆ గొంతు నొక్కితే చెడతారు కదా, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. అప్పుడు నిండు గర్భిణి అని చూడకుండా అది చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. పొట్ట మీద తనేసాడు అన్నమాట. తనేసిన తర్వాత సమస్యలు పడిపోయినట్టయితే హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఆ బిడ్డ చలనం లేదు, కదలిక లేదన్నమాట. అది చాలా హృదయ విదారకమైనటువంటి విషయం. బిడ్డ చలనంగా లేదంటే బిడ్డ బ్రతుకుందా, బిడ్డ పోయిందా, ఏమిటి వీటి తాలూకు సంచారాల తాలూకు భవిష్యత్తు అంటే ఎంతో ఆస్తూ ఉంటారు కదా. అటువంటి వ్యక్తికి ఇంత దారుణమైన శిక్ష అకారణంగా వేయవలసిన అవసరం ఏముంది? ఇది నేపథ్యం. దీని మీద లోకేష్ స్పందించడం చాలా బాగుంది. లోకేష్ ముందుగా స్పందించారన్నమాట. అటువంటి వ్యక్తిని మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలి, మనం కూడా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కఠినంగా శిక్షిస్తే ఇంకొకడు మళ్ళీ ఇలాంటి చర్యలకేమో పాల్పడడు.
ఏదో స్టేషన్కు తీసుకెళ్ళి వదిలేసినట్టయితే అంతకుముందు జీపుల్లో తీసుకెళ్లారు. వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే వీళ్ళని అక్కడే కాళ్ళు బుద్ధి చెప్పి నడవలేని స్థితిలో నడిచినట్టుగా నడిచాడో తెలియదు కానీ మొత్తాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అదో మంచి పరిణామం. తప్పు ఎవరు చేసినప్పుడు కూడా బాహాటంగా ఊరంతా నడిపించి ఊరంతా ఊరేగించినట్టుమాట. వీడు ఈ పని చేశాడు, ఈ తప్పుడు పని చేశాడు కనుక మేము ఈ శిక్ష వేస్తున్నాం. ఊరంతా నడిపించుకొని తీసుకెళ్ళి వాడిని జైల్లో పెట్టడం చాలా మంచి పరిణామం. తర్వాత లోకేష్ స్పందించి కఠినంగా శిక్షించండి. దీని మీద ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా మీరు వినొద్దు. సహజంగా ఏదైనా ఒక నేరం జరిగినట్టయితే పోలీసులు ఏదైనా చర్య తీసుకుంటే వెంటనే రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువ వద్దు మాట. వాడు మావాడే వదిలేయండి అని చెప్పడం, వాడు పిచ్చోడని చెప్పడం, అంటే మంచి స్థిమితం లేదని సర్టిఫికెట్లు రావడం, ఇవన్నీ సర్వసాధారణంగా వస్తుంటాయన్నమాట. అటువంటి వాడికి మీరు బలైపోకుండా మతి స్థిమితం లేకపోయినా బాగా తాగేసినా ఈ అమ్మకి సారీ తల్లికి చెల్లికి మీరు వ్యత్యాసం తెలియకుండా ఉంటుందండి. అందువల్ల వాళ్ళకి కఠినంగా శిక్ష వేయడం మాత్రం చాలా స్వాగతించదగ్గ పరిణామం అన్నమాట. కఠినంగా శిక్ష వేయాలి. ఇంకొకటి ఎవరైనా మహిళల జోలికి వెళ్ళినట్టయితే అది కొంచెం ప్రాణాపాయంగా ఉండాలి, ప్రాణాంతకంగా ఉండేలాగా శిక్ష వేస్తే ఈ కొంత ఈ అల్లరి ఈ వీళ్ళలో మార్పు రావచ్చు అని నా ఆలోచన అన్నమాట. వాస్తవానికి మాత్రం అజయ్ దేవగన్ మాత్రం క్షమించవలసిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుల ఒత్తిడికి కూడా తలపవలసిన అవసరం లేదు. తర్వాత ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మతి స్థిమితం లేదు, ఆయన ఏదో పిచ్చితనంగా ప్రవర్తిస్తున్నాడు, ఇటువంటి సర్టిఫికేట్లకు కూడా వాళ్ళు అవకాశం అంటే వీడు కల్పించకుండా వాళ్ళు కఠినంగా శిక్ష వేయడం మీదే దృష్టి సారిస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సార్ ఇదంతా కూడా అంటే పొలిటికల్ అండ చూసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారా, లేకుంటే వాళ్ళ స్థితి అలాంటిదా సార్? లేదు, పొలిటికల్గానండి. ఇది నేపథ్యం ఏమిటి? మన జగన్మోహన్ రెడ్డి తాలూకు పుట్టినరోజు జరుపుకుంటే మీరు ఎక్కడో పార్టీ ఆఫీసులోను ఊరి చివరిలో అంతకీ మీకు హుషారు ఎక్కువైనట్టయితే, మీ చేతుల్లో డబ్బులు ఎక్కువైనట్టయితే ఊరి చివరిలో ఎవరు జనసంచారం లేని చోట ఏదో అర్ధరాత్రి అపరాత్రి మీరు చేసుకోండి, ఎవరికి ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ జనసంచారం ఉండి ప్రజా జీవితం మధ్యలో మీరు జరుపుకునేటైతే ఎన్ని అవాంతరాలు వస్తాయి. పైగా మీరు జరుపుకుంటుంది ఏమిటి? బాగా సవ్యంగా జరుపుకోవడం లేదు కదా, మత్తుగా తాగేది జరుపుకుంటున్నారు. ఒక 2 పొట్టేళ్ళు 3 పొట్టేళ్ళు వాళ్ళు బలిచ్చేసి జరుపుకుంటారంటే ఆ 3 పొట్టేళ్ళని వండుకొని తింటారు కదా. వండుకొని తినేలాగా మందు అవుతారు కదా. మందు తాగిన తర్వాత మత్తు ఎక్కువయ్యి గొడవలు పడతారు కదా, వాళ్ళు పొడుచుకుంటారు కదా. ఇన్ని అవాంతరాలు అవసరం ఉండే ఒక పుట్టినరోజుకి ఇంత దరిద్రంగా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదండి. దాన్ని క్షమించరాదు. ప్రజలు ప్రశ్నిస్తారు, మీ పుట్టినరోజులు ఎక్కడ జరుపుకోండి. పుట్టినరోజులకు మందు పార్టీలు ఏంటండి? పుట్టినరోజులకి పొట్టేళ్ళు వేయడం ఏంటండి? పుట్టినరోజుకేమో వసంతాలు జల్లుకున్నట్టు రక్తాలతో వసంతాలు జల్లుకోవడం అండి. దీన్ని ఎవరైనా క్షమిస్తారా? ఎవరు తిరగబడాలి? అన్ని రాజకీయ నాయకుల మీదే పెడితే ఎలాగొద్ది? ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా తిరగబడాలి. ప్రజలు ఓట్లు వేసేంత వరకు వెయిట్ చేయడం కాదు, మధ్యలో కూడా వెయిట్ చేయాలన్నమాట. అలాంటప్పుడే కొంత మిగతా వాళ్ళకి భయం పుడుతుంది. అంతేగాని ఇది కరెక్ట్ కాదండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది వైసీపీ పార్టీ తాలూకు పతనానికి శ్రీకారం అని చెప్పండి. అంతే. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నమాట. ఏ పార్టీ కూడా, వైసీపీ పార్టీ అనేది ప్రత్యేకం కాదు, ఏ పార్టీ ఇటువంటి దరిద్రపు ఇటువంటి అఘాయిత్యాలకు పాటుపడి ఇటువంటి హింసపూరితమైనటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తే వాళ్ళ పతనం తప్పదండి. తప్పకుండా ఇది దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు కూడా ప్రవర్తిస్తే మంచిది.
లేకపోతే మంచిది కాదు వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తు కూడా అది ప్రశ్నార్థకం అవుతుంది. సార్ వైసీపీ పార్టీ ఏమైనా రియాక్ట్ అయ్యి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా సార్ వాళ్ళ కార్యకర్త పట్ల? బానే ఉంది. వాళ్ళే వాళ్ళు చేయమని డబ్బులు పంచిన వాళ్ళు వాళ్ళే చర్య తీసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచ విజేత. జగన్మోహన్ రెడ్డి రెండో నెపోలియను. జగన్మోహన్ రెడ్డి అలెగ్జాండరు అనేటువంటి పేరు తెచ్చేసుకోవాలి అర్జెంటుగా ఓవర్ నైట్. ఇంత పేరు తెచ్చుకోవాలి, మామూలు సామాన్యులతో పోల్చుకోవడం కాదు. ఇప్పుడు ఇండియాలో నేనే మగాడిని అంటున్నాడు కదా, మీసం మెలివేస్తున్నాడు కదా, అలా కాదు, ప్రపంచ విజేత. అందుకోసం ఈ బళ్ళు ఎవడో చెప్పుంటాడు నెత్తురు చిందించాలని చెప్పేసి, ప్రతి చోట కూడా 2-3 ఏదో పొట్టేళ్ళు వేసో రక్తంతో వసంతాలు ఆడుకోవడం ఏంటండి. రక్తంలో చేతులు పెట్టాలంటేనే అది ఎంత దిగుత్సాకరమైన సంఘటన, ఎంత దయనీయమైనటువంటి సంఘటన అండి. దానికోసం ప్రాణాలతో ఉన్న జంతువుల్ని బలిచ్చి ఆ రక్తం ఎవరో చెప్పుంటాడు. కోళ్ళు వేస్తారు కదా, కోళ్ళు పొట్టేళ్ళు వేస్తారు కదా అమ్మవారి జాతరలో అన్నాడు కదా. అమ్మవారి జాతరలో రఫా రఫా అన్నాడు కదా. ఎస్, బాగా గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి రఫా రఫా కార్యక్రమానికి ఇది శ్రీకారం. ఇప్పుడు పొట్టేళ్ళని మేకలు గొర్రెల్ని చంపాడు, రేపు పొద్దున మనుషులను చంపుతాడు. రేపు పొద్దున నాకేమైనా వ్యతిరేకంగా జరిగినట్టయితే ఇగో ఇదే పరిస్థితుల్లో కూడా నా తాలూకు చర్యలు ఉంటాయని చెప్పడం కావచ్చు. ఏమో ఆయన ఉద్దేశం ఏమిటో. రఫా రఫా ఇది మొదలయ్యింది చెప్పుకోవచ్చు. రఫా రఫా జగన్మోహన్ రెడ్డి రఫా రఫా మొదలయ్యింది. ఓకే, డెఫినెట్ గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.